తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందిస్తోంది. అత్యాధునిక వైద్య విధానాలను అనుసరిస్తూ సాధారణ చికిత్సల నుంచి సూపర్ స్పెషాలిటీ విభాగాల వరకు నిపుణులైన వైద్యులతో పేద రోగులకు సేవలు అందిస్తోంది. సేవల్ని మరింత విస్తృతం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. సాధారణ రోగం నుంచి హృద్రోగం వరకు, రోడ్డు ప్రమాద బాధితులు మొదలు కిడ్నీ వ్యాధి వరకు ఎలాంటి రోగానికైనా ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా తిరుపతి స్విమ్స్ మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. 33 విభాగాల్లో 1100 పడకలతో స్విమ్స్ లో వైద్య సేవలు అందుతున్నాయి. అత్యవసర విభాగం, RICU, MICU, కార్డియాలజీ, ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో చికిత్సను అందిస్తున్నారు. రోజుకు 1300 మంది అవుట్ పేషెంట్లు, దాదాపు 140 మంది ఇన్ పేషెంట్లతో కిక్కిరిసి ఉండే స్విమ్స్ పేద రోగుల పాలిట ఆరోగ్య ప్రదాయినిగా మారింది. వచ్చిన వాళ్ళ యొక్క ఆర్థిక తాహతు అనేటువంటిది పట్టించుకోకుండా ఆ జబ్బు యొక్క తీవ్రతను అనుసరించి ఇక్కడ అడ్మిషన్లు జరుగుతున్నాయి. బెడ్లు లేవనేటువంటి ఇది కానీ, సరైన డాక్యుమెంటేషన్లు కానీ, డబ్బు లేదనేటువంటి వాటితో ప్రమేయం లేకుండా ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతూ ఉన్నది. డబ్బు, కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవి ఉన్నా లేకపోయినా కూడా అవసరమైన వారికి వైద్యం అందించేటువంటి సదుపాయము తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక సహాయంతో జరుగుతూ ఉన్నది. ఈ ఎక్విప్మెంట్ అన్ని వచ్చిన తర్వాత ఇప్పుడు మన దగ్గర లేదు అనే ఎక్విప్మెంట్ ఏది లేదు. అన్ని కూడా రావడం వల్ల మేము రీసెంట్ గా లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా స్టార్ట్ చేశాం. లాస్ట్ ఇయర్ 3 ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ కూడా చేశాము. ట్రాన్స్ప్లాంట్ కేసులు కూడా ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీలు ఎక్కడ చేయట్లేదు. ఇప్పుడు మన సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ కేసులు, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువ రాని చోట మనకి ప్రాణదానం కింద కూడా మనం ఫండ్ తీసుకొని చేయగలుగుతున్నాం ట్రాన్స్ప్లాంట్ కేసులు. We do all sorts of work involving all subspecialties: neuro-oncology, neurovascular, pediatric neurosurgery, functional neurosurgery, spine, minimally invasive spine, deformity surgery. So it has given me the whole scope of developing the department with the help of my boss, Dr. B.C. Prasad, and my team. So we could do good work to the poor and made sure that all the latest equipment and latest technologies are available and the latest procedures are being done to the poorest of the poor. We also have an MCH program running. We take 3 residents per year and we have trained students from all over the country. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి రోగులు పెద్ద సంఖ్యలో స్విమ్స్ కు వస్తుంటారు. అత్యవసర, ఓపెన్ హార్ట్ సర్జరీలు, కిడ్నీ మార్పిడి వంటి వైద్య సేవలతో స్విమ్స్ పేద రోగులను ఆదుకుంటోంది. కార్డియాలజీ, కార్డియోథొరాసిస్ సర్జరీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, ఆంకాలజీ విభాగాల్లో నిపుణులైన వైద్యులు సేవలందిస్తున్నారు. కిడ్నీ, మెదడు, గుండె సంబంధిత, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉచిత వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. స్విమ్స్ హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ అనేది మన రాష్ట్రంలోనే గవర్నమెంట్ సెక్టర్లో చాలా పెద్దది. సంవత్సరానికి దాదాపు 3,000 నుంచి 5,000 వరకు పేషెంట్స్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకుంటారు. యాంజియోప్లాస్టీ, వాల్వులోప్లాస్టీ, పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ ఇవన్నీ చేస్తున్నాం. మన దగ్గర లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. మన దగ్గర ఉండే ఇది ఫిలిప్స్ ల్యాబ్, లేటెస్ట్ జనరేషన్ ఇది. స్విమ్స్లో 2007లో మన క్యాన్సర్ సర్జరీ విభాగం ఆరంభమైంది. అప్పటి నుంచి మనము ఒక సంవత్సరానికి మోర్ దాన్ 1000 సర్జరీ చేస్తున్నాము. దానికి అందరికీ ఇప్పుడు రీసెంట్గా మనము లాప్రోస్కోపిక్ సర్జరీ వచ్చేసింది. దాంట్లో కీ హోల్ సర్జరీ లాగా చేసి చిన్న చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి అన్ని ట్యూమర్ అన్ని తీసేసి మళ్ళీ వేరే ట్రీట్మెంట్ అవసరం ఉందంటే మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగం పంపిస్తున్నాం. స్విమ్స్లో మనం ఈసోఫేగస్ నుంచి ఏనల్ కెనాల్ వరకు అన్ని అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అన్నీ చేస్తున్నాము. ఇది ఆల్మోస్ట్ ఒక దశాబ్దం నుంచి ఒక 3 సీనియర్ ఫ్యాకల్టీ కలిసి పనిచేస్తున్నాము. సో ఇది మన స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఒక రెఫరల్ సెంటర్ లాగా ఉందండి. అన్ని రకాల ప్రొసీజర్స్ అన్నీ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 12 పోస్ట్ ఎంఎస్ అంటే MCH రెసిడెంట్స్ ఉన్నారు. సో పోస్ట్ ఆపరేటివ్ కేర్ అన్నీ జాగ్రత్త చూసుకోవటానికి అన్నీ మన దగ్గర అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్ థియేటర్లో కానీ, ICUలో కానీ అన్ని రకాలుగా సపోర్టివ్గా ఉంది. ఆపరేషన్స్ ఒక మంత్కి యావరేజ్ ఒక 130 to 150 అవుతాయి. అన్ని మేజర్ ఆపరేషన్స్ అంటే అడ్వాన్స్ లాప్రోస్కోపీ చాలా రెగ్యులర్గా జరుగుతుంది. మనం సార్ చెప్పిన అన్ని సర్జరీస్ ఇక్కడ లాప్రోస్కోపీల ద్వారా చేస్తున్నాము. అందరికి తెలుసు లాప్రోస్కోపీ బెనిఫిట్స్ ఏమున్నాయి. పెద్దదిగా పొట్ట పోసి చేసేది కన్నా చిన్నదిగా చేసి పేషెంట్ బాగా రికవర్ అవుతారు, త్వరగా పనికి వెళ్తారు. సో అక్కడ ఇది రెగ్యులర్గా జరుగుతుంది. అడ్వాన్స్డ్ సర్జరీస్ అన్ని ఫుడ్ పైప్ నుంచి లివర్, హెర్నియాస్ అన్నీ చాలా జరుగుతూనే ఉన్నాయి.
ఇక్కడ చేసే సర్జరీస్ అన్నీ చాలా నేషనల్ కాన్ఫరెన్స్లో అవార్డు కూడా వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ స్ఫూర్తితో 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్విమ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1993లో 10 విభాగాలతో ఏర్పాటైన స్విమ్స్ లో 2001లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రాణదానం ట్రస్టును ప్రారంభించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకొచ్చే భక్తులు అందజేసే ప్రాణదాన ట్రస్టు విరాళాలతో నిరుపేద రోగులకు అత్యాధునిక వైద్య సేవల్ని ఉచితంగా అందిస్తున్నారు. గడిచిన 2 దశాబ్దాల కాలంలో ప్రాణదానం ట్రస్టు ద్వారా దాదాపు 25,000 మందికి ప్రాణాలను నిలిపే క్లిష్టమైన శస్త్రచికిత్సలు జరిగాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే శస్త్రచికిత్సలను స్విమ్స్ లో ఉచితంగా చేయించుకున్నామని రోగులు వారి బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హార్ట్ చుట్టూ వాటర్ ఉండి థిక్ అయిపోయింది, నీ పెరికార్డియం మొత్తం అని చెప్పినారు. బయట హాస్పిటల్స్లో చూపించినా సర్జరీ చాలా మనీ అవుతుంది అని చెప్పినారు. తిరుపతి స్విమ్స్కి వచ్చాము. ప్రాణదానం వల్ల ఫ్రీగా ఇక్కడ ఆపరేషన్ జరిగింది. నా లైఫ్ని సేవ్ చేశారు ఇక్కడ. మా వదిననే తను. సో తనకు ప్రీవియస్ ఆపరేషన్ అయి ఉండింది. డెలికేట్గా లివర్ని టచ్ చేయలేదు, ట్రకాస్టమీ చేయలేదు. నెక్స్ట్ డేనే పేషెంట్ లేచి స్నానం చేసేలా చేశారంటే ఇట్స్ రియల్లీ గుడ్. ఫస్ట్ ఊపిరితిత్తులో లంచ్లో గడ్డ ఉందన్నారు సార్. హైదరాబాద్ తీసుకెళ్తే వాళ్ళు చేయను అన్నారు సార్. సార్ ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేశారు, ఇబ్బంది ఏం లేదు, బాగా చేశారు. మా నాన్నగారికి బ్లాడర్ క్యాన్సర్ ఉంది, ఆపరేషన్ కూడా చేశారండి. మాకు ఆ బ్లాడర్ ఏదైతే ఉందో ఆ సమస్యను మాకు తొలగించారు. మాకు మంచి మెరుగైన వైద్యాన్ని అందించారు. ఇప్పుడు మా నాన్నగారి ఆరోగ్యం చాలా బాగుంది. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో పాటు ప్రసూతి, కంటి, చెవి, ముక్కు, దంత వైద్యం, ఆర్థో వంటి విభాగాలతో సేవలను స్విమ్స్ ఆసుపత్రి ఇటీవలే ప్రారంభించింది.